మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం ఎంతో ఆనందంగా నేను భావిస్తున్నాను. దేవుని మాట మీకు ప్రతిదినం అందించడానికి నేను భాగ్యంగా తీసుకుంటున్నాను. నిజంగా ఇది దేవుని సేవకులకు ఎంత ఆనందం అనిపిస్తుందో. దేవుని మాట వినేవారు ఉన్నప్పుడు అది చెప్పడం ఎంత సంతోషం అనిపిస్తుందో. నిజం ఇది. ఉదయాన్న ఎందరో ఫోన్ కాల్స్ చేస్తూ ఒక మాట మాకు చెప్తున్నారు. ఒక మాట ప్రత్యేకంగా అది నాకు చాలా సంతోషం అనిపించింది. మా హృదయంలో విషయాలు, మా జీవితంలో జరుగుతున్న విషయాలు మీకు ముందుగానే తెలిసినట్టు ఎలా మీరు మాట్లాడుతున్నారు, ఇది ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పి మీరందరూ ఫోన్ కాల్స్ చేసి మాకు చెప్పడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కారణము ప్రభువు మిమ్మల్ని చూచుచున్నాడు. మీరు ఎంతైతే ఆనందపడుతున్నారో అంతే రీతిగా నేను ఆనందపడుతున్నాను. కారణం మీ జీవితంలో జరుగుతున్న విషయాలు ప్రభు నా హృదయంలో నుంచి మీరు ఈ వాక్యాలు చూడబోతున్న విషయం ఆయన ముందుగానే తెలుసుకొని మిమ్మల్ని సిద్ధపరచడానికి నన్ను ముందుగా సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆయన చేత బలపరచబడాలని, ఆశీర్వదింపబడాలని, మీ జీవితంలో ఆత్మీయ మెట్టులో ఒకటి ఎక్కి బలంగా నిలబడాలని ప్రతి మెట్టులో నేను ఏదో ఒక సహాయం అందించడానికి దేవుని వాక్యం నుంచి నేను కోరుతున్నాను. నిజమే, నా చుట్టూ వైజాగ్ ఎంతోమంది జీవితాల్లో నేను పనిచేయడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. ఇలా దూర ప్రాంతాల్లో మీ జీవితంలో పనిచేయడానికి ఇలా డిజిటల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు ఇచ్చిన సహాయం బట్టి దేవుడికి మహిమపరుస్తున్నాను. మీరు కాస్త ఇంకొక అడుగు వేసి అనేక మందికి మీరు షేర్ చేయండి. నిజంగా వారి జీవితంలో జరుగుతున్న విషయాలను దేవుడు బలపరుస్తాడు. సంగమం యోధి అన్న ఒక విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషే మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు ఇజ్రాయేలు ప్రభు మన పితరులతో వాగ్దానం చేసిన వాగ్దానమును దేవుడు నెరవేర్చబోతున్నాడు. అయితే మీరు ధైర్యం తెచ్చుకొని మీ అడుగులు ముందుకు వేసి మీరు స్వాధీనపరచుకోండి. యాక్చువల్లీ మోసెస్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఫెయిత్. మోషే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు స్వాధీనపరచుకోవాలి అని చెప్తున్నప్పుడు మీరు ధైర్యంగా అడుగులు వేయండి. విశ్వాసం ధైర్యం ఇస్తుంది. మీకు తెలుసా, విశ్వాసం ధైర్యం ఇస్తుంది. ఈరోజు అప్పు విషయంలో అధైర్యపడిపోతున్నావేమో, బిడ్డల విషయంలో అధైర్యపడిపోతున్నారు. ఒకవేళ కదిపితే కన్నీరే మీ కుటుంబంలో ఉంటుందేమో. నేను చెప్పనా, మీరు ఒకవేళ విశ్వాసం ఉంచితే మీ కుటుంబము ధైర్యంలోకి వెళ్ళబోతుంది. మీరు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో ఒక మించిన విషయాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. తన సొంత కుమారుని వెనుక తీయకుండా మీకు ఇస్తే మిగతావన్నీ ఆయనతో ఎందుకు ఇవ్వడు? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా మనల్ని. తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చేసాడు. సంగమని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి దూరము అన్న భావం నుంచి బయటికి రా. మన హృదయం ఎలాంటిదంటే అబ్బా అది ఒక బాణం వేసేస్తాడు. నువ్వు నిన్ను దేవుడు ఎలా ప్రేమిస్తాడులే, నిన్ను ఎలా ఇష్టపడతాడు, నువ్వు చేసిన పనులు తెలియవా? ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కొంతమంది పాస్టర్ గారు ఆ మీటింగ్లో ఉన్నాం మేము. అయితే ఆ రోజు ఒక పాస్టర్ గారి సెక్షన్ జరుగుతుంది. ఆయన ఆ సెక్షన్లో ఆయన వాక్యం చెప్పి వాళ్ళందరినీ బలపరుస్తున్నాడు. ఆ సమయంలో ఒక దయ్యం పట్టిన ఒక ఆయన మనం ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక దయ్యం పట్టిన ఒక ఆయన నుంచి దయ్యం బయటకు వచ్చేసింది. మాట్లాడడం ప్రారంభిస్తుంది. మొత్తానికి ఏవేవో మాటలు మాట్లాడుతున్న దయ్యం. ఎంత పోయినా, ఎంత కొట్టినా, ఎంత యేసునామములో పో అని చెప్పినా పోకుండా అక్కడే ఉందట. ఆ సమయంలో మాకు ఆ విషయం తెలిసింది. ఇలా దయ్యం బయటకు వచ్చింది సార్, ఒకసారి మీరు రమ్మని చెప్పగానే మేము వెంటనే నేను ఇంకా సేవకులు వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్ళగానే ఆ దయ్యం పట్టిన ఆ దయ్యాన్ని ఒక మాట అడిగానంటే నేనెవరో నీకు తెలుసా అనగానే దయ్యం వెంటనే ఓ మాట ఉంది, నువ్వు సర్వశక్తి గల దేవుని కుమారుడు నువ్వు అని చెప్పి ఒక మాట అన్నది. వెంటనే నా చుట్టూ అందరూ కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించాను. అతను వెంటనే నేను నా పక్కన పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారు దయ్యాన్ని వెలగొట్టలేకపోయారో ఆ పాస్టర్ గారిని చూసి అడిగాను, ఈయన ఎవరు అడిగాను. వెంటనే దయ్యం ఏం చెప్పింది చెప్పనా, ఈయన దేవుని కుమారుడే, కానీ దేవుడు అంతా ఈ వ్యక్తిని ప్రేమించట్లేదే అని చెప్పాడు. ఆ మాట ఎంత అబద్ధం చెప్పనా. వినండి, అపవాది ఎలా వాడి టార్గెట్ చూడండి, ఎవరిపైన బలహీనులపైన వాడు టార్గెట్ ఉంచుతాడు. ఈ పాస్టర్ గారు దయ్యాన్ని వెలగొడుతున్నప్పుడు చాలా భయపడిపోతున్నాడు. ఈయన ఆ దయ్యం చూడండి, సర్వశక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దయ్యాలపైన దేవుడు మన శక్తిని అనుగ్రహించాడు. బైబిల్ చెప్తుంది సంఘము
ఈ లోకపు అధికారులన్నిటికన్నా పైన దేవుడు ఉంచాడట. సంఘ పాదాల కింద ప్రతి అధికారం ఉంచాడట. సంఘం వినండి, ఈ దయ్యాల పైన అధికారం మనకి ఇవ్వబడింది. ఆ రోజు లోపల అనుకుంటాడు ఆ సేవకుడు, అయ్యో దేవుడు ఈ సేవకుడిని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదేమో. ఆ భావం దయ్యం కలుగు చేస్తుంది. దయ్యపు బోధ డివైడ్ చేసేస్తుంది. ఏదంటే దేవుడి చేత ప్రేమించబడే వాళ్ళు కొంతమంది, దేవుని చేత ప్రేమించబడే వాళ్ళు వీళ్ళు కాదని. లేదు, బైబిల్ చెప్తుంది సర్వ లోకమును దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు. చూసారా, ఈ మాటతో మొత్తం అంతటినీ దేవుడు కొట్టేస్తున్నాడు. అవును, నిజమే. ఈరోజు దయ్యపు బోధలు చాలా వెలుపులు ఉన్నాయి, నిన్ను భయపడతాయి. దేవుని బోధ మాత్రం నీకు చెప్తుంది, నువ్వు భయపడాల్సిన పనులే, ఉన్నతమైన కార్యాలు నీ కొరకు దాచి ఉంచాను, ధైర్యంగా ముందుకు అడుగులువే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దిగులు పడమాక, నువ్వు ధైర్యంగా అడుగులువే. అపవాది అవిశ్వాసాన్ని నీకు చూపించాలి. అవిశ్వాసం ఎలా ఉంటుందో దాని రుచి నీకు చూపించాలని ప్రయత్నం చేస్తాను. నీవే చెప్పు, నేను ధైర్యంగా ముందుకు అడుగులు వేయబోతున్నాను. దేవుడు నాకు ఇవ్వబోతున్న విషయాలు నేను చూడబోతున్నాను, అవన్నీ కూడా నా కళ్ళతో నేను చూడబోతున్నాను. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుని కార్యం నువ్వు చూస్తావు. నిన్ను చూడండి, మోషే చెప్తున్నాడు ఇజ్రాయెల్కు, వెళ్ళండి, మీరు స్వాధీనం చేసుకోండి. మనం వెళ్ళడానికే భయపడిపోతున్నాం. మొదట స్వాధీనం చేసుకుంటా చెప్పండి. నేను చెప్పిన దేవుని కార్యాలు విశ్వాసంతోనే అవుతాయి, అవిశ్వాసంతో ఎప్పటికప్పుడు. ఈరోజు నువ్వు దిగులుగా ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? దేవుని మాట తరచుగా వినలేదు. నువ్వు దేవుని మాట కాకుండా కొన్ని మాటలు దయ్యపు మాటలు కూడా వినేసాడు. భయం 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 అపవాది పెట్టేశాడు. దేవుడు భయం పెట్ట సుమా, దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. రమారమి 100 ఏళ్ల వయసున్న అబ్రాహాం కూడా బైబిల్ చెప్తుంది, విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు. నీలో దేవుడు బలహీనత అంతటిని తోలివేసి నీకు బలము కలుగు చేయనుగాక. నెమ్మదిగా నిరీక్షణ నీ ముందుంది, గొప్ప కార్యాలు నీ ముందున్నాయి, గొప్ప కార్యాలు దేవుడు నడిపించబోతున్నాడు. నెమ్మది ఎదుర్కో. యువత నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీ కుటుంబంలో రోగులు ఉన్నారేమో, మీ కుటుంబంలో అప్పులున్నాయేమో, మీ కుటుంబం చాలా సమస్యలతో కూడిపోయి ఉందేమో, లేదు ఈరోజు జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నారేమో, ఏ విషయాల్లో మీరు ఈ ఉదయాన్ని వెళ్ళబోతున్నారో వాటన్నిటి విషయాల్లో ఈ ఉదయం ప్రార్థన చేయబోతుండగా దేవుడు మాత్రం కార్యం ఈ దినాన్ని మీకు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలు ఈ ఉదయం ఏ విషయాలు అడుగు పెట్టబోతుందో నాకు తెలియదు. ఆ ప్రతి విషయంలో యేసు నామమున వారికి జయము ప్రకటించుచున్నాను. బలమైన దేవుని సన్నిధి వారికి కలుగునుగాక. బలమైన దేవుని నెమ్మది నీ బిడ్డలు చూచుదుగాక. నా తండ్రి, నీ సహాయం వారికి ప్రకటించుచున్నాను. పరలోకము నుంచి వారిని చూచుచున్న వాడానికి స్తోత్రాలు. వారిని క్రీస్తు దాచించినందుకు నీకు వందనాలు. వారు దయ్యపు బోధ వైపు వెళ్లకుండా, భయపడే బోధ వైపు వెళ్లకుండా, ధైర్యం కలుగజేసే నీ బోధ వైపు, నీ వాక్యం వైపు, స్వతంత్రం వైపు వచ్చినట్టు సహాయించు. ధైర్యం వరకు ప్రకటించు. నీ గొప్ప నెమ్మది వరకు ప్రకటించు. నెమ్మదితో ఊహించని కార్యాలు వారికి జరిగించి ఆదరించమని అడుగుతాం యేసు నామమున. ఎవరైతే జాబ్కి వెళ్ళబోతున్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే వారి జీవితంలో స్వస్థత చూస్తున్నారో, వారి జీవితంలో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. జాబ్స్ గురించి ఎవరైతే చూస్తున్నారో, నూతన జాబ్స్ గురించి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కానీ, యేసు నామములో వారికి ఏ జాబ్ అయితే నువ్వు ఇవ్వబోతున్నావు వాటి బట్టి నీకు స్తోత్రం. యేసు నామములో సక్సెస్ అని ప్రకటించొచ్చున్నారు. ఎవరైతే నూతన కార్యాల గురించి అడుగు పెడుతుందో వారి జీవితంలో యేసు నామములో నూతన కార్యాలు జరుగునుగాక. నీకు వందనాలు. నీ బిడ్డలు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీ నెమ్మది ఇచ్చి బలమిచ్చి నడిపించబడు. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన సమస్య వెళ్ళిపోతా, దిగులు పడతా. దేవుని కార్యాలు నీకు ముందున్నాయి సంగమా. దేవుని కార్యాలు నీ ముందున్నాయి. దిగులు పడే ప్రతి ఒక్కరు కూడా ఆగిపోతారు ఒక దగ్గర. కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేసే వ్యక్తి స్వతంత్రించుకోబోతున్నాడు. దేవుడు ఇచ్చు ఆ ప్రామిస్లో అడుగు పెట్టబోతున్నాడు. నువ్వు అడుగు పెడతావా? విశ్వాసంతో అడుగు పెట్టు. God bless you. See you tomorrow.